హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వర్స్టైల్ క్రియేషన్స్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ బోటీ ఫ్రై. చూడండి ఎంత క్రిస్పీ అండ్ క్రంచీగా కనిపిస్తుందో. మీకు రావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా 1/2 kg బోటీ తీసుకున్నాము. దాంట్లోకి బిర్యానాకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, 3 లవంగాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజ్డ్ ఆనియన్ 3 మీడియం సైజ్డ్, 3 మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ క్లీన్ చేసుకున్న బోటీ వీడియో సపరేట్గా ఉంది, చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ హీట్ అయినాక రెడీగా పెట్టుకున్న మసాలాలు వేసి దాంట్లోనే బోటీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రైస్కి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది నార్మల్ కర్రీస్ కంటే. సో బెటర్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి బండ పువ్వు, బిర్యానాకు ప్లస్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బోటీ అనేది మంచిగా ఒక 70 to 80% ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, ఒక్కసారి మూత తీయకండి, లేదంటే చిట్పటాని బయటకు చిల్లుతాయి అవి. సో ఇప్పుడు మూత తీసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ చెప్పాను కదా 70 to 80% బోటీ ఫ్రై అయిన తర్వాతనే ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మూత పెట్టి ఒక 5 minutes పాటు అలా చేయండి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అట్లా చేసుకోండి. చూడండి ఆనియన్ అనేవి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 teaspoon వేసుకొని ఒక 2 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఒక 1/2 teaspoon పసుపు వేసుకొని అంతటా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ చిటికెడు దాల్చిన పొడి, ఇలాచి పొడి, మసాలా పొడి అండ్ 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon కొబ్బరి పొడి వేసి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఒక 2 teaspoon కారం పొడి కూడా వేసుకొని అంతటా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, కారం మాడిపోతుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1 teaspoon సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టండి. కారం అవన్నీ మంచిగా మగ్గుతాయి. ఇట్లా మూత పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ తీసి ఒక 5 minutes తర్వాత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే క్రిస్పీ క్రంచీ బోటీ ఫ్రై రెడీ. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.